నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ నేతన్నలకు గుడ్ న్యూస్ ఏటా 25,000 లబ్ధి చేకూర్చే కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద భారీ విస్ఫోటనం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 2 మృతి 4కి తీవ్ర గాయాలు బాధితులను ఆదుకుంటామన్న నేతలు అధికారులు ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం 1000 బస్సులను అదనంగా తీసుకొస్తున్నామన్న ఎండీ ద్వారకా తిరుమలరావు గాజ్వాక్ ఆదిత్య కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేసిన విద్యార్థులు నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్న భరోసా పథకం కింద ఏటా 25,000 చేనేత కార్మికులకు ఇవ్వనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. చేనేతలకు ఇప్పుడున్న సబ్సిడీని కొనసాగిస్తూనే నేతన్న భరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారు. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 11వ జాతీయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. అంతకుముందు చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం సందర్శించారు. రాష్ట్రంలో వివిధ చేనేత క్లస్టర్లలో ఉత్పత్తి అయిన ప్రొడక్ట్స్ ను పరిశీలించారు. క్లస్టర్లలో ఎంతమంది డిజైనర్లను నియమించారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. యానిస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు అని చెప్పి మనం డిజైన్స్ ఇచ్చాము. బ్రాండ్ ఇస్ వాలా ఇది యు థింక్ ఓవర్ లైక్ దట్. yes అప్పుడు మీకు బెటర్ ఇంపాక్ట్ వస్తుంది. వాళ్ళు డెవలప్ అవుతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కాన్సెప్ట్ కి లేడీస్. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా చేనేతలకు ఏటా 25,000 నేతన్న భరోసా పథకాన్ని ప్రకటిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. చేనేత కార్మికులకు ఆదాయం పెంపుపై టీడీపీ ఆలోచన చేస్తుందని వెల్లడించారు. ఈ నెల నుంచే చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామన్నారు. దీనికయ్యే 189 కోట్ల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఇప్పటికే చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీ మినహాయింపు కల్పించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. దీనివల్ల వెంకటగిరి, మంగళగిరి, కాళహస్తి, ఉప్పాడల్లో 1374 మందికి పని కలుగుతుందని వెల్లడించారు. ఈరోజు 11వ చేనేత జాతీయ దినోత్సవాన్ని మనం పెట్టుకుంటున్నామంటే దీనికి కారణం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశానికి నేతన్నకు అవినాభావ సంబంధం ఉంది. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు ఏదైతే పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సగం ధరకే చీరా దోవతి ప్రవేశపెట్టి నేతన్నకి ఉపాధి కల్పించిన పార్టీ, ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు ఒకసారి చూస్తే వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడే ఏకైక పరిశ్రమ చేనేత పరిశ్రమ. దగ్గర 1,22,644 కుటుంబాలు దీనిపైన ఆధారపడతాయి. నేను చాలాసార్లు పోరాడాను. 40 సంవత్సరాలు నా జీవితంలో రాజకీయ చరిత్రలో ఏ ఒక్క వర్గానికైతే ఎక్కువ పోరాడని అడిగితే అది ధైర్యంగా చెప్పగలుగుతాను. ఈ చేనేత వర్గం కోసం రాజీ లేని పోరాటం చేశాం. అధికారంలో ఉంటే పనులు చేశాం, ప్రతిపక్షంలో ఉంటే మీ తరపున పోరాటాలు చేసిన విషయం కూడా ఒక్కసారి గుర్తు తీసుకొస్తున్నాను. 2014 నుంచి 19 వరకు 5 ఏళ్లలో చేనేతకు అండగా నిలబడ్డాం. 110 కోట్ల రూపాయలు చేనేత కళాకారులకి రుణాలు మాఫీ చేశాం. దీనికోసం అపోజిషన్లో పోరాడాం. చీరాల్లో ఇప్పుడు కూడా నాకు గుర్తు. నేను ఆ రోజు వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ధర్నాలు కూడా చేసి పాత ప్రభుత్వం చేయకపోతే దాన్ని మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. 55,500 మందికి చేనేత కార్మికులకి 2 లక్షల రూపాయలు చొప్పున
27 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చాం. మీరు పడుతున్న ఇబ్బందులు మీ ఆవేదన తెలుసుకున్న తర్వాతనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2022లో ఈ వీవర్సాల కూడా మేము ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈరోజు డిజైన్లు కానివ్వండి, లేటెస్ట్ మగ్గాలు కానివ్వండి, తాత తెనేరాతో ఒప్పందం కుదుర్చుకుంటాం కానివ్వండి, మార్కెట్ లింకేజ్ కానివ్వండి, ఈ అన్నిటి ద్వారా ఈరోజు చేనేత సోదరులకి ఆదాయం 30% మేము పెంచాం. కానీ నేను ఆనందంగా లేను. నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా. ఆ లక్ష్యం 100% ఆదాయం పెంచాలని, రెట్టింపు చేయాలని. వాళ్ళ ఆదాయం రెట్టింపు చేయాలి, ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తత తీసుకుంటానని ఆనాడు చెప్పాను. ప్రభుత్వ స్కీమ్స్తో పాటు డిజైన్లు కానివ్వండి, మోడర్న్ కలర్స్, స్కిల్లింగ్, మార్కెట్ లింకేజ్, ప్రమోషన్ ఇవన్నీ చాలా అవసరం. అందుకే నేను మంగళగిరి కళాకారులు, చేనేత కళాకారు వస్త్రాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. కుటుంబం పరంగా మేము ఒక పెళ్లికి వెళ్తే అక్కడ మేము ఇచ్చే చీర కూడా మంగళగిరి చీరనే. నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, లేదంటే ఇతర దేశ రాష్ట్రపతులు కలిసినప్పుడు కానివ్వండి, వాళ్ళకు కూడా నేను ఇచ్చేది మన మంగళగిరి చేనేత కళాకారుల షాల్. చేనేత కార్మికుల అభ్యున్నతికి పోరాడిన ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, అధికారులు పాల్గొన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ బుక్కా వీధి సమీపంలో మెకానిక్ షెడ్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 2 మృతి చెందారు. 4 తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలాన్ని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, సిపి బాక్షీలు పరిశీలించారు. విశాఖ నగరంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలి 2 మరణించారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జయ్యాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మెకానిక్ షెడ్లో వెల్డింగ్ చేస్తే సిలిండర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. సిలిండర్ పేలుడు క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్లో సిపి బాక్షి, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాసులు పరిశీలించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ఇతర వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని సిపి కోరారు. బుక్కా వీధికి చెందిన చల్లా గణేష్ మృతి చెందాడు. చింతకాయల ముత్యాలు, ఎర్ర ఎల్లాజీ, సన్యాసరావు, ఇప్పిలి రంగారావులు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ చెప్పారు. ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈరోజు 37వ వార్డు బార్డర్లో 37-38 బార్డర్లో హార్బర్కి ఆపోజిట్గా ఉన్నటువంటి బీచ్ రోడ్లో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి 2 గణేష్, శ్రీనివాస్ అనే 2 చనిపోయారు. అలాగే ఒక 4 తీవ్ర గాయాలతో కేజీహెచ్లో చేరడం జరిగింది. ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిన ప్రమాదం కాబట్టి ప్రభుత్వం తరఫున వాళ్ళకి పూర్తిగా ఆదుకుంటాం. అలాగే చనిపోయిన వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యులకు అండగా నిలబడతాం. ఇది ఎవరు ప్రమేయం లేకుండా వాళ్ళు ఇక్కడ హార్బర్లో బోట్లకు సంబంధించినటువంటి అన్ని ఎల్డింగ్లు ఇక్కడ చేస్తూ ఉంటారు. సుమారు 1 year అయినట్టుంది ఆ గణేష్ కూడా స్టాప్ పెట్టి. సో అనుకోకుండా సిచ్యువేషన్ జరిగింది కాబట్టి అన్ని విధాలా కూడా వాళ్ళకి కేజీహెచ్లో ఉన్న వాళ్ళకు మంచి వైద్యం అందే విధంగా చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం అండగా నిలబడి ఆదుకుంటుందని తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క ఇక్కడ 1 town ఏరియా దగ్గర ఫిషింగ్ హార్బర్ ఆ పర్టికులర్ ఏరియాలో ఒక వెల్డింగ్ షాప్లో బ్లాస్ట్ అయ్యి 2 అక్కడ స్పాట్గా చనిపోయారు. వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకొచ్చి మార్చిలో పెట్టాం. ఇంకొక 4 తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళకి ఆల్మోస్ట్ 90% బర్న్స్ వరకు ఉన్నాయి. 3కి అందులో ఒక అతని మరీ క్రిటికల్గా ఉంది. మిగిలిన 3ని ఆపరేషన్ థియేటర్కి వెంటనే షిఫ్ట్ చేశాము. మా ఎంటైర్ ప్లాస్టిక్ సర్జరీ టీము, ఆర్థోపెడిక్స్ టీము, జనరల్ సర్జరీ టీం అందరూ ఉన్నారు. వీళ్ళకి ఆపరేషన్ థియేటర్లో ఎమర్జెన్సీగా డ్రెస్సింగ్ అది చేసి, అంటే ఏదైతే కాలిపోయిందో డిబ్రైడ్మెంట్, సో డిబ్రైడ్ చేసి డ్రెస్సింగ్ అది చేసి
సో వెంటనే ఏంటంటే బర్న్స్ వార్డ్కి తరలించడానికి ఉన్నాము. కాకుండా కొంత వాళ్ళలో ఇద్దరికి కొంచెం బోన్ ఫ్రాక్చర్స్ అవి కూడా ఉన్నాయి. సో ఆర్థోపెడిక్స్ వాళ్ళు కూడా టీం ఉన్నారు, వాళ్ళు కూడా సరి చేస్తున్నారు. సో ఇది ప్రస్తుత పరిస్థితి. ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, సౌత్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చూశారు. అయితే ముగ్గురు అందులో క్రిటికల్ గా ఉన్నమాట వాస్తవం. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పేలుడుకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాష్ట్ర హోంమంత్రి అనిత, ఇన్ఛార్జ్ మంత్రి వీరాంజనేయ స్వామిలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. ఈ నెల 15వ తేదీ నుంచి స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ఎండీ ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ చైర్మన్ నారాయణలు ద్వారకా బస్ స్టేషన్లో ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 89 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇందులో 15 లక్షల మంది మహిళలే ఉన్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఈ సంఖ్య 26 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బస్సులతో పాటు అదనంగా మరో 1000 బస్సులను రంగంలోకి దించుతున్నారు. త్వరలో పల్లె వెలుగు, ఏసీ, సిటీ ఆర్డినరీ, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతున్నారు. మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్టు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఉచిత బస్సు స్కీమ్ కారణంగా ఆర్టీసీ టికెట్ ధరల పెంపు ఉండదని స్పష్టం చేశారు. ప్రతి మహిళ ఆధార్ గుర్తింపు కార్డు తప్పనిసరి చేశామని, దీనిని ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో స్మార్ట్ కార్డు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. మహిళల టికెట్ ధరను కన్సెషన్ పోగా జీరో ఫేర్గా కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. తిరుపతి, తిరుమల వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్లలో ఉచిత ప్రయాణం ఉండదని స్పష్టం చేశారు. ఘాట్ రోడ్లలో రాకపోకలు సాగించే బస్సుల్లో కూడా ఉచిత సౌకర్యం లభించదని తెలిపారు. ఏసీ బస్సులు కొన్ని సేవలు మినహాయిస్తే అన్ని బస్సుల్లోనూ ఉచిత రవాణా ఉంటుందని ఆర్టీసీ చైర్మన్ నారాయణ తెలిపారు. 5 ప్రోడక్ట్స్ కూడాను మహిళలు ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంటుంది. మాకున్న 11,500 బస్సుల్లో ఇవి సుమారు 74% బస్సులు, 74% ఫ్లీట్లో మహిళలు ఉచిత ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం రోజు శ్రావణ మాసంలో తెలుగు మహిళలకు చక్కటి శుభవార్త అందించబోతా ఉన్నాం. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రోడక్ట్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉచిత ప్రయాణం ఉంటుంది. అంటే జిల్లా పరిధి ఉండదు. 3-4 జిల్లాలు కనుక ఎక్స్ప్రెస్ బస్సు వెళ్తున్నట్లయితే ఆ 3-4 జిల్లాలకు కూడాను ఆరిజినేషన్ నుంచి డెస్టినేషన్ పాయింట్ దాకా ఆ బస్సు ఎక్కే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి కొన్ని బార్డర్ డిస్ట్రిక్ట్స్లో ఆరిజిన్ ఆంధ్రప్రదేశ్లోను డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కొద్ది ప్రాంతం పక్క రాష్ట్రం, పొరుగు రాష్ట్రం వెళ్ళి వస్తుంది. దాన్ని మేము ఎన్క్లేవ్ రూట్ అని పిలుస్తాం. ఎన్క్లేవ్ రూట్స్లో కూడాను మహిళలకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది. సో ఈ విధంగా దాదాపు ఎక్సెప్ట్ ఏసీ బస్సులు, ఒక 2-3 హై ఎండ్ బస్సులు తప్పించి ఎక్కువ శాతం బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణం అవకాశం కల్పిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీకి కలగబోయేటువంటి అదనపు భారం లేదా రాబడి ఏదైతే ఆదాయం తగ్గబోతుందో దానికి సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తున్నారు. సుమారు 2,000 కోట్లు ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్ ప్రకారం బడ్జెట్ నిధులు కేటాయించడం జరుగుతుంది. దీని ద్వారా సుమారు 89 లక్షల మంది మహిళలు దీని బెనిఫిట్ని వాడుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం అది 69 ఆక్యుపెన్సీ ఉంటే ఓవరాల్ ఆక్యుపెన్సీ 94కి వెళ్తుంది. అదేవిధంగా ఏదైతే ఉచిత బస్సులు ఉన్నాయో వాటిల్లో ఆక్యుపెన్సీ 100% దాటే అవకాశం ఉంది. అంటే 54 సీట్లు ఉంటే 60-70 మంది ఎక్కే అవకాశం ఉంటే 100% పెరిగిపోతుంది. అందరికీ నమస్కారం.
రేపు ఆగస్టు 15 నుంచి ఎన్నికల్లో మహిళలకు హామీ ఇవ్వడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తామని. రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం, ఆ పథకానికి స్త్రీ శక్తి పథకం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. ముఖ్యంగా డిపో మేనేజర్స్, ప్రతి డిపో నుంచి వెళ్ళే బస్సుల దగ్గర మహిళలు పెద్ద ఎత్తున బస్సులు ఎక్కడానికి వస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాన్ని అంతా కూడా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుని, ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, వాళ్ళు ఎక్కువ మంది స్త్రీలు వస్తారు కాబట్టి అక్కడ శానిటేషన్ అది బాగా ఉండేలాగా, వాళ్ళు వెయిటింగ్ చేయాలి కాబట్టి వాళ్ళకి చైర్స్ అవి వేసి వాళ్ళందరినీ కూడా క్రమశిక్షణగా క్యూలో బస్సులు ఎక్కించి ఏర్పాటు చేసి, ఇతర రాష్ట్రాల్లో జరిగినట్టుగా అవాంఛనీయ సంఘటనలు డిస్టర్బెన్స్ జరగకుండా చేయాలనేది ఈ ముందస్తు మీటింగులు పెట్టుకుంటారు కారణం. పక్క రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణ విధానాన్ని పరిశీలించిన తరువాతే ఏపీలో అమలు చేస్తున్నారు. స్త్రీ శక్తి పథకంగా దీన్ని నామకరణం చేశారు. మొదట్లో ఎక్కువ డిమాండ్ ఉన్నప్పటికీ తర్వాత సాధారణ స్థితికి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడితే అందుకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు, మౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సి ఉంది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల వందే భారత్ బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విద్యార్థుల నుండి అనూహ్య స్పందన వచ్చింది. కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని భక్తులు అన్నారు. విద్యార్థుల్లో సేవాభావాన్ని అలవర్చడంలో ఆదిత్య డిగ్రీ కళాశాలలు ముందుంటాయి. అకాడమిక్స్లోనూ, ప్లేస్మెంట్స్లోనూ, పోటీ పరీక్షల్లోనే కాకుండా విద్యార్థులను సర్వీస్ యాక్టివిటీస్లో కూడా ముందుంచేందుకు యాజమాన్యం ప్రోత్సహిస్తోంది. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ శేషారెడ్డి, కార్యదర్శి సుగుణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ బిఈవిఎల్ నాయుడుల ఆధ్వర్యంలో క్రమశిక్షణతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల కోఎడ్యుకేషన్ క్యాంపస్లో వందే భారత్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చింది. శిబిరంలో విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేసి స్ఫూర్తిగా నిలిచారు. 201 యూనిట్ల రక్తాన్ని వందే భారత్ బ్లడ్ బ్యాంక్ సేకరించింది. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలను ప్రిన్సిపాల్స్ సత్యప్రకాష్, ప్రదీప్ కుమార్ తదితరులు అందజేశారు. తమ కళాశాలలో సామాజిక సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడం ఆనందంగా ఉందని విద్యార్థులు అన్నారు. రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణం కాపాడిన వారం అవుతామని, ఇలాంటి అవకాశం కల్పించిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. మాకు ఈ యొక్క అవకాశాన్ని కలిగించినందుకు వినోద్ బాలు అన్నయ్య గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మా కాలేజ్లో ప్రతి సంవత్సరం 2 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేవి జరుగుతాయి. ఈ 2 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో కూడా స్టూడెంట్స్ చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ అందరూ కూడా వాళ్ళ రక్తాన్ని దానం చేయడానికి ముందుకు వస్తారు. మనకి బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే బ్లడ్ ఇచ్చే ప్రతిసారి న్యూ బ్లడ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇది మన హెల్త్కి కూడా మంచిది. ఈ విషయం అనేది చాలా మందికి తెలియదు. సో అన్నీ వచ్చి ఈ విషయాన్ని చాలా మందికి తెలిపాక మా మేనేజ్మెంట్ కానీ మా ప్రిన్సిపల్ కానీ దీనికి అగ్రి చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఈ కార్యక్రమం అనేది ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఎవ్రీవన్, నా పేరు ఆనంద్ కుమార్. నేను ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఓల్డ్ గాజువాక కోఎడ్ క్యాంపస్లో చదువుతున్నాను. సొసైటీలో కొంచెం వాల్యూ యాడ్ చేయడానికి అండ్ సొసైటీకి కూడా కొంచెం ఇవ్వడానికి ఎప్పటి నుంచో ఆలోచించేవాడిని, కానీ నాకు 18 ఇయర్స్ రాలేదు. సో అందుకే బ్లడ్ డొనేట్ ఎప్పుడు చేయలేదు. ఇది నా ఫస్ట్ టైం అండ్ నాకు 18 ఇయర్స్ వచ్చింది అండ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, సొసైటీకి కొంచెం హెల్ప్ చేస్తున్నాను అనేసి. Myself, I'm Pujita and I'm from Aditya Degree College. Our Aditya faculty and management was really good in experience education, and not only education purpose, they are conducting social activities even. The girls who are thinking that the girls are really fear about give blood, so not a big thing this. It is a good experience too, very clean and neat the management which is conducted. And coming to the blood session, it is really a good experience. This is my first time I have given blood to blood camp. ఫస్ట్ టైం బ్లడ్ క్యాంపింగ్ చాలా భయంగా ఉంటుంది అనుకున్నాను, కానీ బాగుంది.
ఇలాంటి మళ్ళీ మళ్ళీ ఆదిత్య కాలేజ్ కనెక్ట్ చేస్తే అందులో పార్టిసిపేట్ చేస్తాం. థ్యాంక్ యూ. తమ కళాశాలలో ఏడాదికి 2 సార్లు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్స్ సత్యప్రకాష్, ప్రదీప్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తిరుపతిరావు తెలిపారు. విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమన్నారు. రక్తానికి మరో ప్రత్యామ్నాయం లేదని, ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని వందే భారత్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి వినోద్ బాలు అన్నారు. మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. జాతీయ సేవా పథకం మరియు వందే భారత్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని సుమారుగా 150 యూనిట్లతో సరాసరిగా పిల్లలు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలని ముందు నడిపిస్తున్న టాప్ మేనేజ్మెంట్ ఇప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ 2 times బ్లడ్ ఇవ్వడం అనేది ఆదిత్యలో బరాబరిగా కొనసాగుతుంటుంది. ఇలాంటి కార్యక్రమం ముందు ముందు జరగడానికి ముఖ్యంగా కారణమైన విద్యార్థులకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ బ్లడ్ బ్యాంక్ బాలు గారు మా ప్రియమిత్రుడు, అతని ఆధ్వర్యంలో వందే బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ద్వారా ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాకానంద్ ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో పిల్లలు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. రెగ్యులర్గా యాక్టివిటీస్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అన్నది చాలా సంవత్సరానికి అట్లీస్ట్ 2 సార్లు నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. సో ఇలాంటి సామాజిక సేవ చేయడం అన్నది ప్రతి మనిషికి కంపల్సరీ చేయాలి. అది యాజ్ ఎ స్టూడెంట్ వీళ్ళకి ఇంకా మంచిగా అలవాటు చేయగలిగితే ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళు ఇంకా మంచిగా సమాజ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అందరికీ నమస్తే అండి. నా పేరు తిరుపతిరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, ఆదిత్య డిగ్రీ కాలేజ్. మా కాలేజ్ ప్రిన్సిపల్స్ అయినటువంటి గౌరవనీయులైన ప్రదీప్ కుమార్ గారు మరియు సత్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో వందే భారత్ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ఆదిత్య అంటే కేవలం ఉద్యోగాలు, విద్య మాత్రమే కాదు, సామాజిక సేవలో భాగంగా మా విద్యార్థులు పాల్గొంటున్నారని ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఎన్ఎస్ఎస్ ద్వారా జాతీయ సేవా పథకంలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు ప్రతి ఆదివారం మరియు వారం మధ్య రోజులో నిర్వహిస్తూ ఉన్నాం. గాజువాకలో ఆదిత్య డిగ్రీ కాలేజ్ 2 క్యాంపస్ల సౌజన్యంతో అలాగే వందే భారత్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా రక్తదాన శిబిరంలో భాగస్వాములైన ప్రతి విద్యార్థికి నా తరఫున, అన్ని ఎన్జిఓస్ తరఫున ముందుగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆదిత్య డిగ్రీ కాలేజ్లో కేవలం విద్యను మాత్రమే కాకుండా దానికి విలువలను జోడించి, విద్యతో కూడిన విలువలను అందించి పిల్లల్లో సామాజిక చైతన్యాన్ని కలిగించే విధంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. ఇది భూమిలో పుట్టదు, చెట్టుకు కాయదు, కర్మాగారాల్లో తయారవదు. అలాంటి ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని పిల్లలకి విద్యతో పాటు ఇలాంటి విలువలు కూడా జోడించి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే విధంగా చైతన్యాన్ని కలిగించి ఎప్పుడు సంవత్సరానికి 2 రక్తదాన శిబిరాలను నిర్వహించి ఎంతో ఆదర్శంగా నిలిచినటువంటి ఈ ఆదిత్య డిగ్రీ కాలేజ్ యాజమాన్యానికి, అలాగే ప్రిన్సిపల్ ప్రదీప్ గారికి, అలాగే ప్రిన్సిపల్ సత్యప్రకాష్ గారికి, మరీ ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ పిఓస్ అందరికీ కూడా నా తరఫున, వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున శిరస్సు వంచి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాను. గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల కోఎడ్యుకేషన్ క్యాంపస్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ పాత్రుడు, శ్రీను, క్యాంపస్ ఇన్ఛార్జ్ నరసింహమూర్తి, ఎన్ఎస్ఎస్ పిఓలు తిరుపతిరావు, శివకృష్ణ, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖలో వైట్ గోల్డ్ అవుట్లెట్స్ ప్రారంభమయ్యాయి. దక్షిణ భారతదేశంలోని బంగారు కొనుగోలులో నమ్మకమైన సంస్థగా పేరున్న వైట్ గోల్డ్ అవుట్లెట్స్ ను ఎన్ఏడి సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎదురుగా నగరంలోని రామాటాకీస్ వద్ద ఏర్పాటు చేశారు. బంగారాన్ని నగదుగా మార్చుకోవాలన్నా, తాకట్టులో ఉన్న బంగారాన్ని విక్రయించాలనుకునే వారికి నమ్మకమైన సంస్థగా వైట్ గోల్డ్ గుర్తింపు పొందింది. మీ బంగారాన్ని నగదుగా మార్చుకోవాలనుకుంటున్నారా? బంగారు కొనుగోలు పరిశ్రమలో అగ్రగామిగా గుర్తింపు పొందిన వైట్ గోల్డ్ ఇప్పుడు విశాఖకు వచ్చేసింది. కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణలో వైట్ గోల్డ్ అవుట్లెట్స్ ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్నాయి. 2017లో వైట్ గోల్డ్ కంపెనీని రాహుల్ జోసెఫ్ స్థాపించారు. 6 లక్షల కస్టమర్లు, 250 మంది ఉద్యోగులు, 7 ఏళ్ల ప్రయాణం, 60 బ్రాంచ్లతో వైట్ గోల్డ్ కంపెనీ ప్రగతి పదంలో సాగుతోంది. పారదర్శకత, నమ్మకంతో బంగారు కొనుగోలులో వైట్ గోల్డ్ నూతన వరవడి సృష్టించింది. పాత, వాడకానికి లేని బంగారు ఆభరణాలు, బంగారాన్ని విక్రయించాలనుకునే వారికి, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అమ్మాలనుకునే వారికి
వైట్ గోల్డ్ సంస్థ సమర్థవంతమైన సేవలను విశ్వసనీయతను అందిస్తోంది. బంగారం స్వచ్ఛతను శాస్త్రీయంగా అంచనా వేసేందుకు జర్మన్ స్పెక్ట్రోమీటర్లను వినియోగిస్తారు. కేవలం 30 నిమిషాల్లో పూర్తయ్యే ప్రక్రియతో కస్టమర్లకు తక్షణ నగదును అందిస్తారు. వైట్ గోల్డ్ అవుట్లెట్స్ NAD సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎదురుగా నగరంలోని రామాటాకీస్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ అవుట్లెట్స్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. బంగారాన్ని కొనుగోలు చేసి స్వచ్ఛత ఆధారంగా మార్కెట్ రేటుకే లెక్క కట్టి కస్టమర్లకు నగదు అందిస్తామని వైట్ గోల్డ్ సంస్థ హెడ్ ఆఫ్ సేల్స్ మిథున్ శెట్టి, సేల్స్ మేనేజర్ సల్మాలు తెలిపారు. పూర్తి శాస్త్రీయతతో బంగారం నాణ్యతను పరిశీలిస్తామని అన్నారు. దీంతో పాటు తాకట్టులో ఉన్న బంగారాన్ని తామే విడిపించి ఆ గోల్డ్ను కొనుగోలు చేస్తామని చెప్పారు. దక్షిణ భారతదేశంలో వినియోగదారుల ఆదరాభిమానాలతో ముందుకు సాగుతున్న తమ సంస్థ విశాఖలోను బ్రాంచ్లు నెలకొల్పిందని అన్నారు. తమ అవుట్లెట్ సర్వీసులను వినియోగించుకోవాలని కోరారు. White gold was started in the year 2017 by Mr. Rahul Joseph, seeing a gap in the market where there was no reliable source for anyone to sell their gold. We opened our first branch in Bangalore and we are now over 4 states across South India with more than 70 branches. We are the number 1 gold buyers in Karnataka, Kerala, and we have recently entered the states of Andhra Pradesh and Telangana. We have around 7 branches in Andhra as of today and around 5 branches in Hyderabad. By the end of this November, we will be having at least 25 branches each in the states of Andhra and Telangana. We are over 280 people now, staff count, and like I said, we have been number 1 in whichever market we have entered. Karnataka, Kerala, we are the best gold buyers. We give honest pricing and we would want to do the same in the states of Karnataka and Andhra as well. I've heard good things about the customers from Visakhapatnam. There's a lot of opportunity in this place and that's the reason why we have entered Vizag. Vizag is a very big city and we first had plans of opening 1 branch, but then we saw the magnitude of the city and now we have decided to open 5 branches in Vizag alone. ఇండియాలో లార్జెస్ట్ గోల్డ్ బయర్స్ కంపెనీ వైట్ గోల్డ్ అండి. ఇది అన్ని ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాము. 4 స్టేట్స్లో మా వైట్ గోల్డ్ కంపెనీ అనేది ప్రారంభించినాము. అందుబాటులో ఉంది ఆల్రెడీ. 1 కర్ణాటక, 1 ఆంధ్ర, హైదరాబాద్, తెలంగాణ, మళ్ళీ కేరళ, ఇన్ని ప్రాంతాల్లో మా వైట్ గోల్డ్ అనే కంపెనీ అందుబాటులో ఉన్నది. ఈరోజు విశాఖపట్నం ఊరిలో 2 బ్రాంచ్లు ఓపెన్ చేసినాము. 1 వైజాగ్లో NAD అని ఉంది, 1 రామాటాకీస్. ఈరోజు రాజమండ్రిలో కూడా 1 బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నామండి. దీన్ని మా దగ్గర ప్యూరిటీ మెషిన్ అనేది, స్పెక్ట్రోమీటర్ అనేది పరిశుద్ధత, బంగారాన్ని పరిశుద్ధత గురించి తెలియజేస్తుంది. లైవ్ రేట్ ఉంటుంది. ఇన్స్టాంట్ అమౌంట్ని మేము పే చేస్తాము. అప్పటికప్పుడు లైవ్ వెబ్సైట్ ప్రైస్ ఏముంటుంది దాన్నే కొనుగోలు చేస్తాం. దాని ప్రకారం గోల్డ్ని, బంగారాన్ని కొనుగోలు చేస్తాము. తాకట్టు పెట్టిన బంగారాన్ని కానీ, ఫిజికల్గా ఉండే కష్టానికి అమ్ముకోవడానికి కానీ అలాంటివన్నీ బంగారాన్ని, గోల్డ్ని కొనుగోలు చేస్తాం. ఈరోజు మార్కెట్ ధర ఏముందో ఆ ధర ప్రకారం తీసుకుంటాం. బ్యాంకులో ఉండేది, ప్రతి బ్యాంకులో ఉండేది తాకట్టు పెట్టింటారు కదా కస్టమర్లు, కష్టానికి డబ్బులు ఉండదు గోల్డ్ రిలీజ్ చేయడానికి కానీ, వాటిని రిలీజ్ చేస్తాం. ఫిజికల్గా ఉండేవన్నీ చేస్తాము. మాకు 70+ బ్రాంచెస్ కర్ణాటకలో ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. 2017లో ఫౌండర్ రాహుల్ సార్ అని వాళ్ళు కనిపెట్టినారండి. అప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు బాగా జరిగింది. ఇంతకు ముందు బాగా జరగాలని కోరుకుంటున్నాము. ఇంతకు అంటే 6 కోటి వరకు కస్టమర్లు, మాకు 6 కోటి కస్టమర్ సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఇవన్నీ మేము ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకా చేయాలా అనుకున్నాము. 10 అప్కమింగ్ బ్రాంచెస్, 10 బ్రాంచ్లు ఓపెన్ చేయాలా అనుకుంటున్నాం. అందరూ ఈ సేవలను అందించుకోవాలని కోరుకుంటాం. నమస్తే. దక్షిణ భారతదేశంలో 100కు పైగా అవుట్లెట్లు ప్రారంభించే లక్ష్యంగా వైట్ గోల్డ్ ముందుకు సాగుతోంది. బంగారం కొనుగోలులో నమ్మకమైన సంస్థగా ప్రగతి పదంలో ముందుకు వెళ్తోంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రత్యేక విమాన ప్యాకేజీలను ప్రారంభించింది. ప్యాకేజీల వివరాలను స్థానిక హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో కార్పొరేషన్ అధికారులు డాక్టర్ క్రాంతి పి. సావర్కర్, సంఘమిత్ర పాల్లు తెలిపారు. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, కేరళ, రాజస్థాన్, అండమాన్ దీవులకు విమాన ప్యాకేజ్
విశాఖ నుండి ప్రారంభమవుతుందని వెల్లడించారు. అందమైన కేరళ, విశాఖ, బద్రీనాథ్ యాత్ర, రాయల్ రాజస్థాన్ టూర్, ఎల్టీసీ అండమాన్ ఎమరాల్డ్స్ తదితర ప్యాకేజీలను ఏర్పాటు చేశామని చెప్పారు. అందుబాటు ధరలు, వసతులతో ఈ ప్యాకేజీ రూపొందించామన్నారు. For the month of September and October, many more packages like we will be having launching international package like Nepal, Dubai, Singapore, Malaysia and all. And if there is any query, then Meghalaya, Gujarat, Madhya Pradesh, Ayodhya, Varanasi, like these also packages are available. All this booking is happening on IRCTC's website. That is irctctourism.com is our website, and people who cannot book online, they can come to our office, which is at the railway station, platform number 1, right? And our staff is available, and we have given their numbers also. So any query or anything, they can contact and ask for any help they required. So this is the new launching from IRCTC, from the Government of India, for the people of Visakhapatnam and nearby places. విశాఖపట్నం నుంచి పోర్ట్ బ్లేయర్ ఎయిర్పోర్ట్ వరకు ఎయిర్ ఫేర్, పోర్ట్ బ్లేయర్ నుంచి హ్యావ్లాక్ నీల్ అండ్ పోర్ట్ బ్లేయర్ బ్యాక్కి మీకు ఈ ప్రీమియం ఫెరీ ఉంటుంది. మ్యాక్రూజ్ లేకపోతే నాటికా, అది ప్రీమియం ఫెరీలో మేము తీసుకొస్తాను. తర్వాత దాంట్లో హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఉన్నాయి. అకామిడేషన్లో ఫుడ్లో బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఐఆర్సిటీసీ టూర్ మేనేజర్ కూడా ఉంది. ఈ తర్వాత మీకు ఏమని కావాలంటే అయోధ్య, నార్త్ ఈస్ట్ ఈ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. జనాలకి క్వైరీస్ ఉంటే www.irctctourism.com దాంట్లో మీరు బుక్ చేసుకోవచ్చు. లేకపోతే మా ఆఫీస్ ఉంది విశాఖపట్నం ప్లాట్ఫామ్ నెంబర్ 1లో, అక్కడికి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. పేద ప్రజలకు అండగా నిలుస్తూ యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. జీవీఎంసీ 30వ వార్డ్ తాడివీధి, మాందావారి వీధుల్లో సీసీ రోడ్లు, ప్రహారీ గోడ నిర్మాణానికి 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులకు స్థానిక కార్పొరేటర్ అప్పలరత్నంతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో మేజర్ రోడ్లను ఇప్పటికే పూర్తి చేసుకున్నామని, వార్డుల్లో కూడా రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఏడాదిన్నరలోనే అభివృద్ధి ఏంటో చూపించామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయని కార్పొరేటర్ అప్పలరత్నం అన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్ అప్పలరత్నం, మాజీ కార్పొరేటర్లు జ్యోతి, పొడుకు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఏదైతే చేసిందో ఆ నిర్లక్ష్యం చేసిన ప్రతి పనిని కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి చేస్తుందని చెప్పేసి మేము హామీ ఇస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమంలో మా సీతంరాజు సుధాకర్ గారు, అలాగే స్థానిక అప్పలకొండ గారు, అలాగే సీఎం రమణ గారు, వార్డు ప్రెసిడెంట్ యజ్ఞ, అలాగే మా కుమార్, జోగిరాజు, చాలామంది అందరూ ఎన్డీఏ కూటమి నాయకులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తలెత్తుకొని తిరిగే విధంగా పనులు చేస్తాం, ఎవరు కూడా ఆలోచించే అవసరం లేదని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అటు సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ అందరూ కూడా ఒకటే మార్గం, ఓ పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి, రెండు లక్ష్యంగా వెళ్ళాలి. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి, చదువుకుంటేనే ఏదైనా అభివృద్ధి సాధించగలమని ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రభుత్వం చదువును కూడా ముందుకి అద్భుతంగా ఇలా లోకేష్ గారు సంస్కరణలు తీసుకొచ్చి దేశం గర్వపడే విధంగా అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ ఈ రాష్ట్రంలో జరగబోతుందని కూడా మేము తెలియజేస్తాం. కూడా మాకు చేకూరుస్తున్నాము. అందువల్ల మేము ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ, మన సీఎం ఆదేశాల ప్రకారంగా మన కూటమి ప్రభుత్వంలోని డిప్యూటీ మేయర్ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారంగా మాకు మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు ప్రత్యేక అద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఎంత తొందరగా మాకు వర్కులు చేస్తున్నారో అంత మాకు హ్యాపీగా ఉందండి. మా వార్డు కూడా ఇన్ని సంవత్సరాలకి 4 సంవత్సరాలకి మేము ఎప్పుడు కూడా అభివృద్ధి చేయలేదు. ఎప్పుడు కూడా వార్డులో అభివృద్ధి చేయకుండా వీధుల్లోని మెయిన్ రోడ్లలోని వాటిలోని అంటే మెయిన్ రోడ్లు ఉంటే అటు అందరూ కూడా వెళ్ళటానికి కూడా బాగుంటుంది అనేసి మెయిన్ రోడ్లు చేసాం. అయినా వార్డులోని అభివృద్ధి పనులు ఎప్పుడు కూడా చేయలేదు మేము. అలాంటిది కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళిన వెంటనే మాకు ఎంవీపీ కాలనీలోని జిల్లా సైనిక్ బోర్డు కార్యాలయంలో కొత్త న్యాయ సహాయ క్లినిక్ ను ప్రారంభించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు లాంఛనంగా ప్రారంభించారు. దేశ సేవలో ఉన్న సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు ఉచిత న్యాయ సలహాలు, సహాయం, ప్రాతినిధ్యం అందించేందుకు ఈ క్లినిక్ దోహదపడుతుందన్నారు. బుధ, శుక్రవారాల్లో ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు లీగల్ వాలంటీర్లు న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. డిఫెన్స్ కు సంబంధించిన కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
దీంతో పాటు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అందించే టోల్ ఫ్రీ నెంబర్ 15100 ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక బోర్డు వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణారావు, న్యాయవాది రాంబాబులు పాల్గొన్నారు. అబ్దుల్ మునీర్ గారు అని చెప్పేసి పిఎల్విని కూడా ఇక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎల్లవేళలా కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అనేది మన జిల్లా సైనిక బోర్డు వారితో కూడా కోఆర్డినేట్ అయ్యి ఈ ఎవరైతే ఇవి ఎక్స్ సర్వీస్ మెన్, డిఫెన్స్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులకి కావాల్సిన న్యాయ సహాయం అనేది అందించడం కోసం ముఖ్య ఉద్దేశంతో ఈ క్లినిక్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది నల్సావారి స్కీము. అలాగే ఈ అవకాశాన్ని కూడా మన జిల్లా పరిధిలో ఉన్న ప్రతి ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే డిఫెన్స్ ఉద్యోగి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వినియోగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే మనకి ఇక్కడ లాయర్ గారు, నెక్స్ట్ మన ఏఆర్ గారు ఉన్నారు. వాళ్ళ ప్రతి బుధవారం, శుక్రవారం మన ఆఫీస్లో వాళ్ళు అవైలబుల్గా ఉంటారండి. మీకు ఏమైనా లీగల్ ఒపీనియన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎలా అప్రోచ్ వాళ్ళు తెలుసుకున్నా మీరు వచ్చి మా ఆఫీస్కి వచ్చి ఈ గౌరవనీయులైన లాయర్ గారిని వాళ్ళని సంప్రదించి మీ సమస్యలు పరిష్కార మార్గాలు చూపిస్తారని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా నన్ను తర్వాత పిఎల్వి మునీర్ గారిని కూడా ఇక్కడ ఇచ్చేశారు. మేము ప్రతి బుధవారం, శుక్రవారం వస్తాము. వచ్చి మీ సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు ఉన్నా కూడా ప్రతిదీ ఆడవారు, పిల్లలు ఎవరైనా వచ్చి సంప్రదించవచ్చు. మీకు ఫ్రీగా సహాయం చేయడానికి మాకు నల్సా వాళ్ళు ఇది ఇచ్చారు. మా ఆనరబుల్ సెక్రటరీ గారు ఈరోజు వారి ఆధ్వర్యంలో ఈ క్లినిక్ ఓపెన్ చేసి మమ్మల్ని ఇక్కడ నియమించారు. కాబట్టి తప్పకుండా మీ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తాము. నిరాధార బాల బాలికలకు అండగా నిలిచేందుకు SSS వెన్నెల చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. వారిని ఆదుకునేందుకు దాతల సాయాన్ని కోరుతూ ఈ నెల 16న అనాథులు కాదు ఆత్మీయులు అనే నినాదంతో ఆ పేరిట ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఉడాచిల్ల నేరేనాలో ఈవెంట్ జరగనుందని ట్రస్ట్ నిర్వాహకుడు రవితేజ, మూన్ పవర్ శ్రీనివాసులు తెలిపారు. పౌర గ్రంథాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈవెంట్ లో ప్రముఖ సినీ నేపథ్య గాయకులు, జబర్దస్త్ కళాకారులతో పలు కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. 5 నుండి 18 ఏళ్ల లోపు బాలికలకు విద్య, క్రీడాపరంగా సహాయం అందించేందుకు తమ ట్రస్ట్ ముందుకొచ్చిందని అన్నారు. నిరాధార బాల బాలికలను ఆదుకోవడం సామాజిక బాధ్యత అని చెప్పారు. ఎన్ని స్విమ్మింగ్ A to Z వాళ్ళకి ఏ విధంగా ఇంట్రెస్ట్ ఉన్నదో అన్నింటిలో కూడా మనం ఉత్తీర్ణం చేసి మనం కంప్లీట్గా కూడా ఇండియాకి రిప్రజెంట్ చేయాలి. జూనియర్ లెవెల్స్లోనే నేషనల్స్కి వాటికి రిప్రజెంట్ చేయాలి. ఎడ్యుకేషన్ ఒకటే కాకుండాను అని చెప్పేసి ఈ మోటో అండి కంప్లీట్గాను. ఇంకా గర్ల్ చైల్డ్ అంటారా, మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే బేసిక్ చైల్డ్హుడ్లోనే బేసిక్లో వచ్చేసరికి సైడ్ ట్రాక్ వెళ్ళిపోతుంటారు. నవ్వేడేస్ చూస్తున్నారు జనరేషన్స్ ఎలా ఉన్నాయో. సో ఈ సైడ్ ట్రాక్ వెళ్ళిపోవడంతో ఏంటంటే ఫ్యూచర్లో ఎలాగా డిసిప్లిన్ ఏంటి, రెస్పెక్ట్ ఏంటి అనేది తెలియడం లేదు. ఎస్పెషల్లీ గర్ల్స్లో కూడాను డీవియేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అది ఎలాంటివి అనేది నాకన్నా పెద్దవాళ్ళని మీ అందరికీ తెలుసు. సో ఆ డీవియేషన్స్ జరగకుండాను ఒక రెస్పెక్టబుల్ మేనర్లోనే ఒక హోమ్లీ ఎలా ఉంటుందో, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో ఆ విధంగా రన్ చేద్దామని ఈ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి మీ సపోర్టు, అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఫ్యూచర్లో ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృష్ణాష్టమి రోజు చేస్తున్నాం. ఆ రోజు చాలామంది పిల్లలతోని హ్యాపీగా ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయడానికి వస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఏదో వీళ్ళ ద్వారా ఈ వెన్నెల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనం ఆ పిల్లలకి ఏదో హెల్ప్ చేయాలనే ఒక థాట్ తీసుకొద్దామని మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్లీ చారిటీ షో అండి. ప్లీజ్ దయచేసి మనందరూ కూడా మన మీడియా, మీకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ కాబట్టి మామూలుగా మేము ఇంతవరకు చీఫ్ గెస్ట్ని ప్లాన్ చేయలేదు. జనాలకి పిల్లల గురించి మాత్రమే చెప్పడం కోసం ఒక చారిటీ అంటే ఏంటి, ఒక చారిటీ చేయడం వల్ల మనకి ఎంత హ్యాపీనెస్ వస్తుంది అనేది చూపించడం కోసం మాత్రమే. హెడ్లైన్స్ మరోసారి. నేతన్నలకు గుడ్ న్యూస్. ఏటా 25,000 లబ్ధి చేకూర్చే కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద భారీ విస్ఫోటనం. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 2 మృతి, 4 తీవ్ర గాయాలు. బాధితులను ఆదుకుంటామన్న నేతలు, అధికారులు.
ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. 1000 బస్సులను అదనంగా తీసుకొస్తున్నామన్న ఎండీ ద్వారకా తిరుమలరావు. గాజువాక ఆదిత్య కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన. స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేసిన విద్యార్థులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.